గుడ్ మార్నింగ్. నేను మీ ఫిట్ సింహ తరుణ్ రిపోర్టింగ్ ఫ్రమ్ గుట్ట జాతర. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి ఒక 5 కిలోమీటర్ దూరంలో సిరిసన్ గల్ల గుట్ట అని ఉంటుంది. జాతర చాలా బాగుంటది. ఇంకా నైట్ గుడికాడ నిద్రపోయి మార్నింగ్ గుట్ట కింద మంచి స్పాట్ చూసుకొని పరదేశం. తర్వాత నేను మా మామ చికెన్ కాల్పించి ముక్కలు కొట్టిద్దామని పోయినాం. ఇంకా వచ్చేసరికి మా మమ్మీ నాకు మంచి అంబలి ఇచ్చింది. మస్తు ఉండే టేస్ట్. తాగేసి అట్లా ఖాళీ కూర్చున్నప్పుడు ఈయన కనిపించిండు. రాతలు బాగాలేనప్పుడు ఎన్ని చిలక దోషాలు చెప్పుకుంటే ఏం లాభం. ఇంకా అట్లా టైం పాస్ చేస్తుంటే మన దేవుణ్ణి ఊరేగింపుకి తీసుకొచ్చారు. కానీ ఎక్కువ జనాలు లేకుండే, కానీ చాలా బాగుండే. ఇంకా మమ్మీ అండ్ గ్యాంగ్ వంట స్టార్ట్ చేశారు. ఫోన్లలో ఛార్జ్ అండ్ సిగ్నల్ లేకపోవడం వల్ల చెల్ల తమ్ముళ్ళు ఒక చిన్న న్యాప్ వేసారు. ఇంకా అట్లా చూస్తుంటే ఒక గంట సౌండ్ ఏందని చూస్తే ఇది మా డాడీ ఉండి మా బొమ్మర్దులకి 3 కుల్ఫీలు ఇప్పించిండు. ఒక్కటి 20 రూపాయలు అంట. నేను చిన్నప్పుడు 2 రూపాయలు కొనుక్కునే. వాళ్ళు మాత్రం చాలా హ్యాపీ. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు నాకు ఇది దొరికింది. ఇంకా ఆకలేస్తుందని ఇది తినుకుంటా ఫుడ్ కోసం ఎప్పుడు రెడీ అవుతుందని వెయిట్ చేసుకుంటూ కూర్చున్నా. ఇంకా ఫుడ్ రెడీ అయింది, కానీ మా తాత ఇంకా రాలేదని సాడ్గా ఫీల్ అయినా. ఇంకా మా తాత కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళు వచ్చిర్రు. మస్తు చెప్పి రొగ్గు కథ మాత్రం. ఇంకా మా తాత కళ్ళు తీసుకొని వచ్చిండు. ఇంకా చపాతి, నాటుకోడి, తలకాయ కూర మంచిగా వేసుకొని దబాయించి మంచిగా తిన్నా. కళ్ళు తాగినా 4-5 గ్లాసులు తాగినా. ఎండాకాలం మస్తు అనిపించింది. మా నాయనమ్మనేమో ఎవరు ఆకుకూరలు అమ్ముకుంటామంటే ఆడ పోయి కూర్చొని మంచిగా ముచ్చట పెట్టింది. మమ్మీ పీచ్ మిఠా చూసి కొనిపించమంటే కొనిపించిన తినుకుంటా మా డాడీకి కొంచెం పెట్టింది. ఇంకా మా బొమ్మర్దులు ఉండి ఏమైనా రైడ్స్ ఎక్కియమంటే తీసుకుపోయినా. అక్కడ ఏదో వాటర్ రైడ్ ఉంటే అలా 4గురిని ఎక్కిచ్చేసిన. పరేడ్ 50 అంట. ముగ్గురు మస్తు ఎంజాయ్ చేసిండు. ఈ బుడ్డోడు మాత్రం ఇంకెక్కువ ఎంజాయ్ చేసిండు. ఇంకా అక్కడ పోయి వచ్చేసరికి పులుసు గారిపోయింది. ఇంకా రాగానే అడ్డం పడ్డా. ఇంటికి పోయే దారిలో ఒక బాదం మిల్లు తీసుకొని తాగేసిన. ఇంక ఇంటికి వచ్చి స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయినా. ఇంకా మా చెల్ల బర్త్డే ఉంటే మా తమ్ముడు గారు కేక్ తీసుకొని వచ్చిండు. కేక్ కటింగ్ చేపించి మస్తు ఎంజాయ్ చేసినాం.